హలో ఫ్రెండ్స్, మీలో చాలా మందికి డెల్టా ఇండియాలో అమౌంట్ని ఎలా డిపాజిట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ స్మాల్ వీడియోలో నేను మీకు డెల్టా ఇండియాలో అమౌంట్ని ఎలా యాడ్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అమౌంట్ని యాడ్ చేసిన తర్వాత ఎంత త్వరగా మనకి డెల్టా ఇండియాలో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అని కూడా చూద్దాం. సో ఫస్ట్ మీరు డెల్టా ఇండియాలో అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్ సింబల్ ఉంటుంది కదా, ఈ డిపాజిట్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే యాడ్ బిలో అకౌంట్ యాజ్ అ బెనిఫిషియరీని ఉంది. సో విచ్ మీన్స్ మీ బ్యాంకింగ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ బ్యాంకింగ్ యాప్లో యాడ్ బెనిఫిషియరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తూ ఇక్కడ ప్రొవైడ్ చేసిన అకౌంట్ నంబర్ని ఐఎఫ్ఎస్సి కోడ్ని పెట్టిన తర్వాత బెనిఫిషియరీ నేమ్ అనేది మీ నేమే అక్కడ పెట్టాల్సి ఉంటుంది. డెల్టా ఇండియా నేమ్ కాదు, మీ నేమే పెట్టాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి బెనిఫిషియరీని యాడ్ చేసినట్టయితే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని డెల్టా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు బెనిఫిషియరీని యాడ్ చేశారు అంటే తర్వాత ఎవ్రీ టైం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ వన్ టైం యాక్టివిటీ మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ నా అకౌంట్ లో 154 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను కొంత అమౌంట్ ని డెల్టా ఇండియా అకౌంట్ లోకి యాడ్ చేస్తున్నాను. నా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని నేను ఓపెన్ చేశాను. నా మొబైల్ బ్యాంకింగ్ యాప్ అనేది స్క్రీన్ రికార్డ్ ని అలౌ చేయడం లేదు. సో అందుకే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. బట్ మీరు ఈజీలీ రిలేట్ చేసుకోవచ్చు. నేను ఏదైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్నానో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఆ సేమ్ ప్రొసీజర్ ని మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తూ సెండ్ మనీ పై క్లిక్ చేశారు అంటే మీకు బెనిఫిషియరీ డీటెయిల్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఉంటుంది. ఇది డెల్టా ఇండియా యొక్క అకౌంట్ అన్నమాట. సో ఈ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్ ని యాడ్ చేయాలి. అమౌంట్ ని యాడ్ చేస్తూ ఎన్ఈఎఫ్టీ ని సెలెక్ట్ చేసుకోకండి. ఐఎంపిఎస్ ని సెలెక్ట్ చేస్తూ ప్రొసీడ్ పై మనం క్లిక్ చేసాము అంటే అమౌంట్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే చూడండి, ఇమీడియట్లీ విత్ ఇన్ 30 or 40 seconds లోనే అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో అందుకే డెల్టా ఇండియా ఐఎంపిఎస్ త్రూ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తుంది. బికాస్ ఆఫ్ క్విక్ ట్రాన్సాక్షన్. ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అన్నా కూడా డెల్టా ఇండియా టీమ్ కి మీరు టికెట్ రైజ్ చేయవచ్చు. విత్ ఇన్ 24 hours లో మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇలా డెల్టా ఇండియాలో అమౌంట్ ని మీరు డిపాజిట్ చేయవచ్చు. ఐ థింక్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉండింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.